హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ ధనవంతురాలు. కథ రచయిత కమలాదేవి గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. ఆమె ధనవంతురాలు, కోరినంత ఐశ్వర్యం, బోలెడంత సంపద. కానీ ఒక్కటే లోటు, సంతానం లేకపోవటం. ఆమెకు ఇంటి నిండా దుస్తులే, అందుచేత కట్టిన చీర కట్టకుండా కాలక్షేపం చేయగలదు. ఒంటి నిండా నగలే, వాటిని అస్తమానం మార్చి కొత్త అవతారాలతో ధరించగలదు. ఈ వస్త్రాలు ఆభరణాలు ధరిస్తుందే కానీ అంత మాత్రం చేత ఆమెకు ఆనందం లేదు. ఆకర్షణీయమైన బట్టలు కట్టుకుని, అందమైన ఆభరణాలు పెట్టుకుని ఇంటింటికి వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళకు చూపించాలి, వాళ్లను ఊరించాలి. అప్పుడు అమ్మలక్కలందరూ ఆమెను చూసి, ఆమె దుస్తుల ముస్తాబు చూసి, ఆమె ఆభరణాల అలంకరణ చూసి మురిసిపోవాలి. ఓహోహో, ఎంత చక్కటి చీరమ్మా నీది, ఎంత అందమైన బట్టలమ్మా నీవి, మా జన్మలోనే వీటిని చూడలేదు, అసలు ఈ బట్టల తీరే వేరు, ఎక్కడ తయారయ్యాయి అని ఈ విధంగా 50 మంది స్తోత్రాలు చేస్తూ ఉండాలి. అప్పుడు ఆమెకు ఆనందం. ఆ ఊరికల్లా తనే గొప్ప, తనే ఐశ్వర్యవంతురాలు, తనకంటే తక్కిన ఆడవాళ్ళందరూ తక్కువ అనుకున్నప్పుడే ఆమెకు సంతోషం. ఇలా ప్రతిరోజు ఆమె సంతోషిస్తూనే ఉంటుంది. ఈ సంతోషంలో ఆమె ఇల్లు, వాకిలి, భర్త, సంసారం అన్నీ మర్చిపోతుంది కూడా. మామూలు అలవాటు చొప్పున ఒకనాడు ఆమె ఒక పేదరాలింటికి చూడబోయింది. ఇప్పుడు కాదన్నట్లు తన వైభవము పేదరాలికి చూపెట్టబోయింది. పేదరాలు సంసారం గొడవలో మునిగి ఉండటం చేత ఆమెను అతిగా మర్యాద చేయటానికి, స్తోత్రం చేయటానికి అట్టే తీరిక లేకపోయింది. అవురా, నా అంతటి దాన్ని చూడవస్తే సరిగా మాట్లాడటానికైనా తీరిక లేకపోయిందా? ఏం చూసుకునేంత పొగరు? నాకున్న కంటే ఎక్కువైన బట్టలున్నాయా? ఎన్నికైన నగలున్నాయా? అయినా పేదరాళ్లకు మర్యాదలేం తెలుస్తాయిలే అని అహంకారపడ్డది తనలో ఆమె. అయినా కదిపి చూద్దామని చెప్పి అడిగింది. ఏవండి అక్కగారు, మీ నగలు నాణ్యాలు ఏమి చూపించారు కారు కదా, ఒక్కసారి చూడాలని నాకు ఎన్నాళ్ళ నుంచో ముచ్చటగా ఉందన్నది. అనేసరికి పేదరాలు ఆమెతో, అదెంత మాట తల్లి, నా నగలు ప్రొద్దుటే బయటికి వెళ్ళాయి, ఒక క్షణంలో తిరిగి వస్తాయి, రాగానే తప్పకుండా చూద్దురు గాని, అందాక అలా పీట మీద కూర్చోడని బదులు చెప్పి మర్యాద చేసింది. ఈ మాటలు విని ఆమె, ఓహో, ఈ పేదరాల నగలు ప్రాణం కల నగలు కామోసు, అవి మనుషుల్లానే సంచరిస్తాయి కామోసు, ఏమి ఈ పేదరాలి భాగ్యం అని ఆశ్చర్యపడుతూ ఆ వింత నగలు చూడటానికన్నట్లు కనిపెట్టుకుని కూర్చుంది. కాసేపటికల్లా కలకల్లాడుతూ, కిలకిలా నవ్వుతూ, కేరింతలు కొడుతూ బంగారు బొమ్మలు వంటి బాలురిద్దరు పరిగెత్తుకుని వచ్చి పేదరాలు వడిలో కూర్చున్నారు ముద్దుగా. ఈరోజు మా గురువుగారు మంచి మంచి బహుమతులు ఇచ్చారు, ఇవిగో నాకు బంతి, అన్నయ్యకి ఏమిచ్చారో అడుగు మరి అన్నాడు చిన్నవాడు. అమాంతంగా బిడ్డలిద్దరినీ చేరదీసుకుని పేదరాలు గుండెకి అదుముకుంది, ముద్దులు పెట్టుకుంది. చిడుబుడి పలుకులు పలికే ఆ చిన్నారి పాపల్ని చెరువు చంకలో ఇముడ్చుకుని ఆమెతో చెప్పింది, అమ్మా, ఇవిగో నా నగలు, ఇప్పుడే ఇంటికి వచ్చాయి, ఇవే నాకున్న సర్వాభరణాలు, సమస్తమైన భూషణాలును అంది. ఈ దృశ్యం చూడగానే ఆమెకు ఒళ్ళు గగురు పొడిచింది. పేదరాలి మాటలు విని తప్పు చేసిన దానిలాగా ఆమె తలదించుకుంది. ఇక ఉండబట్టలేక పేదరాలితో ఆమె ఇట్లా మాట్లాడింది. అక్కగారు, నా మనసులో మాట దాపరికం లేకుండా చెప్పేస్తున్నా, మన్నించండి. అందరూ మిమ్మల్ని అదృష్టవంతురాలని, భాగ్యవంతురాలని చెప్పుకుంటున్నారు. ఆ మాట విని అది ఏ పాటి భాగ్యమో చూసిపోదామని వచ్చాను. అక్కగారు, నిజమైన భాగ్యం ఎటువంటిదో ఈనాటికి మీ ధర్మమా అని తెలుసుకోగలిగాను. నాకు కమ్మిన మాయపొర ఇప్పుడు తొలగిపోయింది, క్షమించండి, వెళ్ళొస్తానని ఇంటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయింది. శ్రద్ధతో సంసారం చక్కబెట్టుకుంటోంది, పతిని భక్తితో ప్రేమిస్తోంది, మంచి పేరు గడించింది. రేపో మాపో మాణిక్యం వంటి కొడుకును కూడా కనబోతున్నదని ఊరంతా చెప్పుకుంటున్నారు. ఏం అదృష్టం! ఆమె మునుపు ధనవంతురాలు, ఇప్పుడు భాగ్యవంతురాలు. అంతేనంటారా? కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.